మహాశివరాత్రి సందర్భంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి ప్రాంతమైన నీలాద్రిలోని శ్రీ నీలాద్రీశ్వర స్వామి దేవాలయంలో భారీ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని నూతన రంగులు, విద్యుత్ దీపాలతో అలంకరించి సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఉల్లాసాన్ని కలిగించేందుకు ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దల కోసం తాత్కాలిక అంగడులు, స్నానాల కోసం కోనేరులు సిద్ధం చేశారు. ఇక ఈ నెల 14వ తేదీ రాత్రి 1 గంట నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయని, 15వ తేదీ ఉదయం సుప్రభాత సేవ, తీర్థపు బిందె, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు గర్భగుడిలో స్వయంగా శివలింగాన్ని స్మృశించి అభిషేకాలు చేయవచ్చని తెలిపారు. అదే రోజు రాత్రి ప్రదోషకాలంలో బాలా త్రిపుర సుందరి సమేత నీలాద్రి స్వామి వారికి కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. 16వ తేదీన కాలోద్భవన్లు, అదేవిధంగా మహాపూర్ణాహుతి, త్రయాతక దీక్షతో ఉత్సవాలు ముగియనున్నాయి. శివరాత్రి రోజున స్వామివారికి కణము జలము, బిల్వ దళము అనేటువంటి శాస్త్రమే ఉంది. అంటే ఒక కణం నీళ్లు పోసినా, బిల్వదళం పెట్టినా పరవశించిపోతాడు ఈశ్వరుడు. అటువంటి మహాశివరాత్రి రోజున భక్తులకు స్వయంగా లోపలికి వెళ్ళి గర్భాలయంలోకి స్వామివారికి అభిషేకం చేసుకునేటువంటి మహద్భాగ్యం మన నీలాద్రి గ్రామంలో ఉండటం చాలా విశేషం. అందువలనే భక్తులు ప్రతి ఒక్కరూ కూడా లక్షలాదిగా వచ్చి స్వామివారికి శివరాత్రి రోజున స్వయంగా మా చేతుల మీదుగా ఈశ్వరుడికి చేసుకొని అభిషేకం చేసుకునేటువంటి మహద్భాగ్యం పొందాలి అని చెప్పి భక్తులు అశేషంగా వచ్చి యొక్క స్వామివారికి అభిషేకము. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి నందు గల శ్రీ నీలాద్రీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని 14వ తారీఖు అనగా ఈ రోజు నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యి ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు, పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఇది ఒక పుణ్యక్షేత్రం. భక్తులు లక్షలాదిగా ఇక్కడ, అంటే సుమారు 1 లక్ష మంది పైగా భక్తులు ఇక్కడికి వస్తారనేది అంచనా. ఆ అంచనాతోటే ఇక్కడ భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కోనేరులు కొత్తగా దాఖలైనటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి బ్రదర్స్ తోటి పునర్నిర్మాణం చేయించడం జరిగింది. అలాగే సింగరేణి వారితో వారి సౌజన్యంతో ఒక షెడ్ వేయటం జరిగింది. అలాగే కొత్తగా వేరువేరుగా డిపార్ట్మెంట్ల అందరి సహాయ సహకారాలతో ఇక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలి.